షాప్లో ఉంది. ఓకే, ఇక షాప్లోకి అయితే వచ్చేసినాము. ఇది చిన్ని కృష్ణుని పెట్టించాలి, ఇప్పుడు తీసినట్ట. ఇది ఒక చిన్ని ఉయ్యాల, రాధాకృష్ణుని, బుల్లి కృష్ణుని. ఇంటి నుంచి బయటికి బయలుదేరాము. ఎందుకు అనుకుంటున్నారా? ఇంకొన్ని రోజులు అయితే మా 10th యానివర్సరీ ఉంది కదా, షాపింగ్ చేయడానికి పోతున్నాం. ఒకవేళ గంట సినిమా లేదు, దేవుని సామాన్లు అన్నీ అయిపోయినాయి, కర్పూరము, అగరబత్తులు, ధూప్ స్టిక్లు అన్నీ అయిపోయినాయి. సరే ఇక పోదాము, అటు బ్యాంక్ దాకా కూడా పోదామని బయలుదేరినాం. ఇక మనం పూజ స్టోర్ దగ్గర ఆగేసాము. ఇది మనం రెగ్యులర్గా వచ్చే పూజ స్టోర్. ఇక్కడ మనకు కావాల్సినవి సర్వం ఉన్నాయి. చూడండి, దేవుని పీటలు, ఫొటోసు, దండలు, ఇక్కడ హోమం చేయడానికి మండపాలు, దేవుని పెట్టుకోవడానికి కూడా మండపాలు, ఇలా బొచ్చడు సామాన్లు ఉంటాయి ఇక్కడ మనకి. చూడండి, శ్రీరామ పూజ స్టోర్స్. ఇది మాకు కొంచెం దగ్గరలో ఉంటుంది అన్నమాట. ఇక లోపలికి వెళ్ళే ముందు చెప్పులు ఇక్కడ వేసుకోవాలి, ఎందుకంటే మనము దేవుని సామాన్లు కదా, అన్నీ పవిత్రంగా ఉంటాయి కదా, సో అందుకోసం అన్నమాట. మా ఆయన చూస్తుండు ఇంకేమైనా తీసుకోవాలా అని. దండలనే ఇంకా లోపల చాలానే ఉంటాయి, కింద మ్యాట్ లాగా ఉపయోగించుకోవడానికి అన్నమాట అవి. ఇప్పుడు దేవుని పెట్టుకున్నప్పుడు మనం న్యూస్ పేపర్ని యూజ్ చేస్తాం కదా, అలా కాకుండా యూజ్ చేసుకోవచ్చు. అంకుల్ వాళ్ళు పొద్దున నుంచి మా ఆయన అన్ని సమాలు చేస్తుండ్రు, ఇప్పుడు ఏమైనా అవసరం ఉన్నాయా లేవా అనేసి. అంకుల్ ఏమో కాల్ మాట్లాడుతుండ్రు, ఫోన్ కాల్ మాట్లాడుతుండ్రు. చూడండి, ఇక్కడ మనకి అన్ని సామాన్లు ఉంటాయి, మన ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఇవో రుద్రాక్షల మాలలు, పైన డమ్మరికొండ, ఇవి ఇంకా మనకి కావాల్సిన దేవుని టైప్లో కీ చైన్స్, ఇక రింగులు, బిల్లలు, గవ్వలు, చిన్న చిన్న పీటలు దేవునికి. ఇక టోటల్గా ఇక్కడ మనకి ఆల్ ఇన్ వన్ సామాన్ మొత్తం దొరుకుతుంది. చూడండి, చేతికి కట్టుకునేటివి కూడా. ఇంకా ఇక్కడ మనకి వత్తలు, ఈ చిన్న చిన్న పీటలు, ఇది చూడండి, పసుపు కుంకుమ పెట్టి ఇవ్వడానికి భలే ఉంది. ఇది కూడా కుంకుమ పెట్టుకోవడానికి. కాటన్ అయిపోతుంది. ఇక్కడ బిందెలు కూడా ఉన్నాయి, ఈసారి బిందెలు ఏమో మళ్ళీ మేము దుకాణం దగ్గరికి పోతున్నాము, ఎందుకంటే ఆలుగడ్డ తీసుకోలేదు, ఒక పాల ప్యాకెట్ తీసుకున్నాము, తలకాయ వస్తుంది అని. ఇక బయట తినడం ఎందుకు, పాలు తీసుకోపోతే అయిపోతాయి కదా అనేసి దుకాణంకి. ఇక మా వెనక బస్సు ఆగుతలేదు, ఎగ్గిదే హారం కొడతా ఉంది.